हायड्रा कमिश्नर ए.वी. रंगनाथ ने बंजारा लेक और मामिडीपल्ली के इलाकों का मुआयना किया, जहां बंजारा लेक शदीद आलूदगी और तजावीज़ात का शिकार पाई गई। हुकाम ने झील में सीवरेज के पानी के अखराज और प्लास्टिक के कचरे की भरमार पर तशवीश जाहिर की, जबकि खैरताबाद के एमएलए दानम नागेंद्र ने मंदिर तक रसाई बंद होने का मसला उठाया। मामिडीपल्ली में भी कई झीलें तजावीज़ात के बायस ख़त्म होने के करीब है। कमिश्नर ए.वी. रंगनाथ ने कहा कि सरकारी अराजी का तहफ़्फ़ुज़ यकीनी बनाया जाएगा। रिपोर्ट तैयार की जा रही है और जल्द तजावीज़ात के खिलाफ कार्रवाई की जाएगी। బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఈ బంజారా హోటల్ ఏదైతే మనకి చాలా ప్రసిద్ధమైన హోటల్ ఉండేదో ఈ పక్కన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఇది పూర్తిగా కబ్జాకి గురవుతుంది. సో ఈ చెరువు బంజారా లేక్ అని అంటారు. ఈ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు టెంపుల్ ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈ రోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్ గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది. సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే గనక దీంట్లో అసలు మొత్తం టోటల్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్ గా ఇది ఒక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా వాసన వస్తున్నది. మొత్తం మీరు చూస్తున్నారు ఫ్లోటింగ్ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం ఉండి ఎంక్రోచ్ అయ్యింది. FTL లో చుట్టూ ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ రావటము, కొన్ని ట్రాక్స్ రోడ్లు కూడా వేశారు. సో ఎన్నింటినీ కూడా డెఫినెట్ గా ఏదైతే గనక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు బస్తీ వాసులు వీళ్ళందరూ ఏదైతే కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారో ఏదైతే టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ కి కూడా యాక్సెస్ బంద్ చేయడం అనేది, వాళ్ళ పూజలకి కూడా యాక్సెస్ లేదని, అట్లానే FTL లో ఒక దారిలాగా వేసి ఒక రోడ్లెక్కేసి మొత్తం చెరువుని మొత్తం ఎంక్రోచ్ చేసినారని అండ్ ఇంతే కాకుండా చాలా స్ట్రక్చర్స్ కూడా వచ్చినాయని ఇవన్నింటినీ కూడా మేము త్వరలో ఒక మీటింగ్ పెట్టి ముందు మా హైడ్రా అధికారుల బృందం ఈ కంప్లైంట్స్ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్లస్ అవతల ఎవరున్నారో వాళ్ళని కూడా అందరినీ కూడా పిలిచి ఒక పర్సనల్ ఎంక్వైరీ మీటింగ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత దీన్ని అప్పుడు డెఫినెట్ గా మా యాక్షన్ అనేది దీని మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇది తీసుకునే దాంట్లో ఈ దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ తో పాటు ఇంకా ఇతర అంటే ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి గృహాల జోలికి హైడ్రా వెళ్ళదు. అది యాక్చువల్ గా స్టేటెడ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా. బట్ ఏదైతే కమర్షియల్ ఇట్లాంటివి ఉన్నాయో లేకపోతే ఏమన్నా ఎంక్రోచ్ అయ్యి తర్వాత కబ్జాల్లో ఉన్నాయో అట్లాంటి వాటిలన్నింటినీ కూడా నివారిస్తుంది. అండ్ మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్ గా వాటి అంటే నాలా మీద పూర్తిగా బ్లాక్ చేసేటటువంటి అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది నివాస గృహమైనా డెఫినెట్ గా దాని మీద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అది అక్కడున్న స్థితిని బట్టి ఆ పరిస్థితిని బట్టి దానివల్ల వచ్చేటటువంటి అందరికీ ఎటువంటి ప్రాబ్లం వస్తుందనే దాన్ని బట్టి అన్నింటినీ గ్రహించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఒక 10 రోజుల్లో పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత దీని మీద డీటెయిల్ గా పెడతాము. తప్పకుండా దీన్ని చెరువును కూడా హైడ్రా ముందుకు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. స్థానికుల నుంచి కూడా వాళ్ళు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది ముందు హైడ్రా డెవలప్ చేసే లేక్ గా తీసుకురావడానికి మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం.